టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. జక్కన్న సినిమా అని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఆలోచనతో వేయి కలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. SSMB 29 షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ను స్వయంగా రాజమౌళి ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హీరో మహేష్ బాబుని లాక్ చేశానని పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకి పోజ్ ఇచ్చాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ప్రియాంక చోప్రా ఒప్పుకోవడం హైలైట్ విషయం. అయితే ఈ స్టోరీ రాయడానికి ఆయనకి 2 సంవత్సరాలు పట్టింది. ఈ స్టోరీ ఇప్పటి వరకు చాలా బాగా వచ్చిందని, అడవిలో సాగే అడ్వెంచర్ కథగా ఇది ఉండబోతోందని హింట్ ఇచ్చారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ స్టోరీలో చాలా మంది విదేశీ నటులు కూడా ఉండబోతున్నారు. అంతేకాదు ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ అలాగే విదేశీ భాషల్లోనూ ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు. ఆ తర్వాత వర్కింగ్ పార్ట్నర్ గా హాలీవుడ్ స్టూడియోస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ సినిమాకి 1000 కోట్ల బడ్జెట్ ని అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారు రాజమౌళి. అంతేకాదు ఈ సినిమాకి ది హంటర్, గరుడ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్స్ ని అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. గత 2 ఏళ్లుగా ఈ సినిమా గురించి ఊరిస్తూ వస్తున్న జక్కన్న ఫైనల్ గా ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. అయితే ప్రిన్స్ సినిమా 2 భాగాలుగా వస్తుందని తెలుస్తుంది. ఫ్యాన్స్ మాత్రం 2 పార్ట్స్ వద్దు బ్రదర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక పార్ట్కే ఇంత టైం తీసుకున్నారు, ఇంకో పార్ట్కి మరో 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లు టైం పడుతుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజమౌళి స్ట్రాటజీ. ప్రతి సినిమాకి ఇలా చేస్తూనే బంపర్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఇదే ఫార్ములాని మహేష్ బాబు సినిమాకి కూడా అప్లై చేయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడే సినిమా టైటిల్ ని, స్టార్ కాస్టింగ్ ని కూడా చెప్పబోతున్నారు. మరోవైపు అమెజాన్ అడవుల్లో షూటింగ్ అంటే అది మామూలు విషయం కాదని, దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు చాలా మంది. ఇందుకోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ ను తీర్చిదిద్దారు. ఇక త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాను నాన్ స్టాప్ గా రెగ్యులర్ షూటింగ్ ను పూర్తి చేసి త్వరగా థియేటర్లోకి తీసుకురావాలని ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ రావాలంటే మాత్రం మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. అది మ్యాటర్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. జక్కన్న సినిమా అని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు, ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఆలోచనతో వేయి కలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. SSMB 29 షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ ను స్వయంగా రాజమౌళి ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. హీరో మహేష్ బాబుని లాక్ చేశానని పాస్పోర్ట్ చూపిస్తూ ఫోటోకి పోజ్ ఇచ్చాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ప్రియాంక చోప్రా ఒప్పుకోవడం హైలైట్ విషయం. అయితే ఈ స్టోరీ రాయడానికి ఆయనకి 2 సంవత్సరాలు పట్టింది. ఈ స్టోరీ ఇప్పటి వరకు చాలా బాగా వచ్చిందని, అడవిలో సాగే అడ్వెంచర్ కథగా ఇది ఉండబోతోందని హింట్ ఇచ్చారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ స్టోరీలో చాలా మంది విదేశీ నటులు కూడా ఉండబోతున్నారు. అంతేకాదు ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ అలాగే విదేశీ భాషల్లోనూ ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నారు. ఆ తర్వాత వర్కింగ్ పార్ట్నర్ గా హాలీవుడ్ స్టూడియోస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఈ సినిమాకి 1000 కోట్ల బడ్జెట్ ని అంచనా వేస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారు రాజమౌళి. అంతేకాదు ఈ సినిమాకి ది హంటర్, గరుడ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్స్ ని అఫీషియల్ గా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. గత 2 ఏళ్లుగా ఈ సినిమా గురించి ఊరిస్తూ వస్తున్న జక్కన్న ఫైనల్ గా ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. అయితే ప్రిన్స్ సినిమా 2 భాగాలుగా వస్తుందని తెలుస్తుంది. ఫ్యాన్స్ మాత్రం 2 పార్ట్స్ వద్దు బ్రదర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక పార్ట్కే ఇంత టైం తీసుకున్నారు, ఇంకో పార్ట్కి మరో 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లు టైం పడుతుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజమౌళి స్ట్రాటజీ. ప్రతి సినిమాకి ఇలా చేస్తూనే బంపర్ హిట్స్ కొట్టారు.
ఇప్పుడు ఇదే ఫార్ములాని మహేష్ బాబు సినిమాకి కూడా అప్లై చేయబోతున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పుడే సినిమా టైటిల్ ని, స్టార్ కాస్టింగ్ ని కూడా చెప్పబోతున్నారు. మరోవైపు అమెజాన్ అడవుల్లో షూటింగ్ అంటే అది మామూలు విషయం కాదని, దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు చాలా మంది. ఇందుకోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ ను తీర్చిదిద్దారు. ఇక త్వరలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాను నాన్ స్టాప్ గా రెగ్యులర్ షూటింగ్ ను పూర్తి చేసి త్వరగా థియేటర్లోకి తీసుకురావాలని ఆలోచనలో జక్కన్న ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ రావాలంటే మాత్రం మనం కొన్ని రోజులు ఆగాల్సిందే. అది మ్యాటర్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.